లైఫ్‌లో మనం అనుకున్నది జరగకపోవచ్చు. సిట్యుయేషన్స్ అనేవి ఎప్పుడు గూడా మన చేతుల్లో ఉండవు. ఈరోజు చూసిన వాళ్ళు రేపు చనిపోతున్నారని న్యూస్ మనం వింటున్నాం. సో, సిట్యుయేషన్స్ ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండవు. లైఫ్ మస్ట్ బి గో ఆన్. నువ్వు ప్రయత్నించడం మాత్రం విఫలం అవ్వకూడదు. మన పరిస్థితులనేవి ఎట్లా ఉన్నా కానీ మన ప్రయత్నం అనేది ఆపకూడదు. ఒకవేళ నీ దగ్గర ఫినాన్షియల్లీ స్టేబుల్‌గా లేకపోయినా కానీ, అలాగే ఎకనామికల్లీ అంత సపోర్ట్ లేకపోయినా గానీ, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోయినా కానీ నీ డ్రీమ్స్ నువ్వు ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మాత్రం ఆ పరిస్థితులు ఏవి కూడా నీకొక బ్యారియర్‌గా ఉండకూడదు. ఆ పరిస్థితులను దాటుకొని మనల్ని మనం ఛాలెంజ్ చేసుకొని మన లైఫ్‌లో ముందుకనేది సాగాలి. అప్పుడే మనం ఒక నలుగురు ఇన్‌స్పిరేషన్‌గా ఉంటాం. మనం చెప్పే మాటలు ఇంకొక నలుగురు వింటారు. సో, ఈరోజు మనం ఏదన్నా మంచి మాట చెప్తున్నా గానీ వాళ్ళేం వినరు. "నువ్వేంట్రా నాకు చెప్పేది మాకు తెలుసులే" అంటారు. బట్ ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతామో అప్పుడు మనం ఏ మాట చెప్పినా కానీ వాళ్ళు వింటారు. అది మంచి మాట చెప్పు, చెడ్డ మాట చెప్పు, ఏ మాట చెప్పినా కానీ ఆ మాట అనేది వాళ్ళు వింటారు. "అబ్బా! ఏం చెప్పార్రా" అంటారు. సో, సక్సెస్ అనేది అంత ఇంపార్టెంట్ లైఫ్‌లో. కానీ పేషెన్స్ అనేది ఉండాలి. ఏది చిటికి వేయగానే ఏం జరిగిపోవు. సో, లైఫ్‌లో పేషెన్స్ అనేది ఉండాలి. స్టెప్ బై స్టెప్ మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటూ ఎదుగుతూ ఉండాలి. సో, మనం పుట్టుకతోనే ఏం మాట్లాడడం మనకేం రాదు. నడవడం మనకేమి రాదు. సో, ఇవన్నీ గూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వచ్చాం. సో, ఇది కూడా అంతే. ఫెయిల్యూర్స్ వస్తున్నాయా? ఇట్స్ గుడ్. ఫెయిల్యూర్స్ అనేవి వచ్చినప్పుడు మాత్రమే మనం లైఫ్ ఇంకా ముందుకు సాగుతాం. ఫెయిల్యూర్స్ గురించి అస్సలు బాధపడొద్దు. ఫెయిల్యూర్స్ వస్తేనే మనమేంటో మనకు తెలుస్తుంది. మనలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలుస్తుంది. మనలో ఉన్న విల్ పవర్ ఏంటో మనకు తెలుస్తుంది. సో, ఫెయిల్యూర్స్ రావడం అనేది ఇట్స్ గుడ్. కానీ ఫెయిల్యూర్స్ అనేవి చాలా లెసన్స్ అనేది నేర్పిస్తూ ఉంటాయి. సో, ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మనల్ని మనం ఎలా మార్చుకోవాలో నేర్పిస్తుంది. మనలో ఉన్న తప్పులేంటో నేర్పిస్తుంది. ఇంకా మనం ఎంత ఇంప్రూవ్ అవ్వాలో మనకి నేర్పిస్తుంది. సో, ఒకవేళ ఈరోజు నీది కాకపోవచ్చు. ఖచ్చితంగా రేపనేది నీ రోజు అవుతుంది. దానికోసం నువ్వు వెయిట్ చేయాలి. దానికోసం నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. ఒక్కసారి ట్రై చేసి వదిలేస్తే అది నాకు సక్సెస్ రావట్లేదు అంటే దట్ ఈస్ ఫూలిష్‌నెస్. ఎందుకంటే మనందరికీ తెలుసు థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బ్ కనిపెట్టడానికి 1000 టైమ్స్ అనేవి 1000 ట్రయల్స్ అనేవి వేశారు. సో, అంత ఇంటెలిజెన్స్ వాళ్ళు అంత 1000 టైమ్స్ ట్రై చేశారంటే డే బై డే ఆయన ఎంత ఇంప్రూవ్ చేసుకుంటూ ఆయన కాన్ఫిడెన్స్ అనేది పెంచుకుంటూ 1000 టైమ్స్ ట్రై చేసి సక్సెస్ అయ్యారు. సో, మనం కూడా ఎందుకు చేయాలి? ఒకవేళ ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఒక 1 వీక్ కాకపోవచ్చు, ఒక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే సక్సెస్ అయితే అవుతావు కదా! ఆ సక్సెస్ కోసం పేషెన్స్ అనేది కావాలి. ఆ సక్సెస్ కోసం హార్డ్ వర్క్ అనేది మనం చేయాలి. అప్పుడే మనం లైఫ్‌లో ముందుకు పోతాము. సో, పరిస్థితుల్లో అంటారా? ఈరోజున్న పరిస్థితులు రేపుండవు. రేపున్న పరిస్థితులు ఎల్లుండుండవు. సో, పరిస్థితులనేవి అయి ఎప్పుడు పార్ట్ ఆఫ్ మన లైఫ్. అది లైఫ్ అనే సైకిలే ఇదంతా ఒక పార్ట్. హ్యాపీనెస్, సాడ్‌నెస్ అలాగే ఈ ప్రాబ్లమ్స్ ఇవంతా గూడా ఒక లైఫ్ సైకిల్ అనమాట. సో, పరిస్థితులనేవి ఎప్పుడు మారవు. మనం ఎంత పరిగెత్తినా, మనం ఎంత డబ్బులిచ్చి కొన్నా కానీ ఆ పరిస్థితులనేది మారవు. సో, అయి ఎప్పుడు అలాగే ఉంటాయి. వాటి గురించయితే ఆలోచించకూడదు. సో, మన ఎయిమ్ అనేది మన గోల్ అయితే ఏదుంటుందో దానికోసం మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మన లైఫ్‌లో సక్సెస్ అవుతాము. సో, లైఫ్ మస్ట్ బి గో ఆన్. లైఫ్‌లో ఏది గూడా మనకి స్పూన్ ఫీడింగ్ అవ్వదు. దేనికోసమైనా మనకి చిన్నది ఏది కావాలన్నా కూడా మనం ఫైట్ చేసి తెచ్చుకోవాలి. అప్పుడే మన మీద విల్ పవర్ ఉంటుంది. నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకో. ఈరోజు నుంచి నిన్ను నువ్వు కొత్తగా చూసుకో. నీ ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చెయ్యి. ఖచ్చితంగా నువ్వు లైఫ్‌లో సక్సెస్ అవుతావు.